పచ్చగా ఉన్న కోనసీమ తెలంగాణ నేతల దృష్టి అంటే ఇక్కడ కొబ్బరి చెట్లు లేవు, ఇక్కడ కోనసీమ లాంటి ప్రాంతం లేదనే లాగా ఆయన మాట్లాడారని చెప్పి తెలంగాణ వారు కూడా చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి పల్లెటూరు కోనసీమ చూడండి వచ్చి ప్రతి పల్లెటూరు పచ్చగా ఉంటుంది. దేశంలో తెలంగాణ ఆంధ్ర కన్నా ఎక్కువ మేమే పంటలు పండిస్తాం. ఇండియాలోనే నెంబర్ 1 మాది వరి. అక్కడేముంది, అక్కడ అన్నీ ఉండి కొట్లాడుకుంటూ ఇవే రెచ్చగొట్టుకోవడం ఇచ్చుకోవడం తప్ప. అక్కడ మంచి సముద్రం ఉంది, మైనింగ్ ఉంది, బ్రహ్మాండమైన వనరులు ఉన్నాయి. అవి వాడుకోకుండా ఇలాంటి రెచ్చగొట్టుకుంటా వాళ్ళు ఒకరి మీద ఒకరు వర్గాలు పోరులు తప్ప ఏం లేవు. ఇటువంటి రాజకీయమే వాందిట్టుడు విందిట్టుడు ఇన్ కేసులు వాని కేసులు తప్ప ఏం లేదు. అభివృద్ధిని దృష్టి పెడితే చాలా బ్రహ్మాండంగా అవుతుంది. మేము కూడా మంచిగా కావాలని కోరుకుంటున్నామే ఆంధ్ర అంటే మాకు పగ కాదు, శత్రువులు కాదు, మాకు అన్నదమ్ములే అనుకుంటాం. మేము కోనసీమ చూడలేదు ఇంతవరకు. ఎవడు తెలంగాణలో మీరు ఊర్లో అడగండి కోనసీమ చూసినామని. ఒక 1% హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కోళ్ళ పంద్యాలకు అక్కడ సంక్రాంతి పండుగకు వస్తారు అందరు. అది తప్ప ఎవడు ఓడి కూడా పోడాడు. రమ్మంటే ఉట్టిగా రమ్మంటే కూడా పోడు. అటు రోజు బిర్యానీ పెడతాం రాంటే కూడా ఎవడు పోడాడు. ఆ ఇబ్బరకు ఎవడు ఓడి కూడా పోడాడు.